నమస్తే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కట్టాల నుంచి రామలింగ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఒక పాప ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్పుకురావడం జరిగింది. అయితే ఆ పాప తల్లి మాత్రం లేదు, మా పాపని మానభంగం చేసి స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పేసి గత 6-7 సంవత్సరాల నుంచి అందులో దోషులు ఎవరో వాళ్ళకి శిక్ష విధించారని చెప్పేసి నాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేటు వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే వాళ్ళని ప్రాధాయపడడం, విజ్ఞప్తి తెలపడం, నిరసన చేపట్టడం చాలా చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆ తల్లికి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా ఎప్పుడు జిల్లాకు వచ్చినా కూడా కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వీరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆ తల్లి ఆవేదన నిత్యం కూడా వెలుగుస్తుంది. ఈరోజు వారు పార్వతీదేవి గారు మనతో పాటు సుగాలి ప్రీతి ఏదైతే ఆ ఇష్యూ ఉందో వారి మదర్ పార్వతీదేవి, అసలు ఏం జరిగింది స్కూల్లో దానికి సంబంధించిన అంశాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది? మీరేమో స్కూల్ యాజమాన్య ఆ విధంగా అని చెప్పేసి అంటా ఉన్నారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి ఉంటాను. ఎందుకని మరి కన్సిడర్ చేయలే? మీరేమో మానభంగం చేసి దాన్ని ఆత్మహత్య, వాళ్ళేమో ఆత్మహత్య చేసుకుంది పాప అని చెప్పి ఏంటి అసలు మిస్టరీ ఏంటి అది? అసలు సుగాలి ప్రీతి నా పెద్ద కూతురు అండి. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంది. ఇంకా 6th క్లాస్ నుంచి అక్కడ హాస్టల్లో నాకు హ్యాండిక్యాప్ అనేసి బాబుకు నాకు ఇబ్బంది అయిపోతుంది, బాగా చదువుతారు పిల్లలు అనేసి ఇద్దరిని హాస్టల్లో పెట్టడం జరిగింది. సంవత్సరానికి 80,000 ఫీజు ఒక్కొక్కరు. ఎంత ఉందమ్మా అమ్మాయికి పిల్లలు? నాకు ఇద్దరండి. పాప చనిపోయిన తర్వాత ఒక పాప పుట్టింది. ఫస్ట్ ఇద్దరు ఉన్నారు, పాప బాబు ఇద్దరు అక్కడే ఉన్నారు, ఇద్దరు హాస్టల్లో అక్కడే చదువుతున్నారు. సుగాలి ప్రీతి, సుగాలి ఋషి నాయక్ ఇద్దరు అక్కడే చదువుతూ ఉన్నారు. మంచి టాపర్స్, మంచిగా చదువుకుంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి హాస్టల్లో పెట్టడం, కొంచెం ఖర్చు అయినా కూడా ఎక్కువైనా పెట్టడం జరిగింది. అయితే మంచిగా మార్కులు వస్తున్నాయి, 9th క్లాస్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి. పాప బాగానే గ్రో అవుతున్న సమయంలో 10th క్లాస్కి వెళ్ళి 2 months అయింది. అంటే జూన్ మధ్యలో ఏమో వదిలిపెట్టాము 2017లో. ఇంకా ఆగస్టు నాకు 19 పొద్దున కాల్ వచ్చింది, 12 గంటలకు ఆ టైంలో కాల్ వచ్చింది. కాల్ వస్తే మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి అని అన్నారు. ఇంకా నేను హ్యాండిక్యాప్ కానీ వెళ్ళలేను కాబట్టి మా హస్బెండ్కి చెప్పడం జరిగింది. మా హస్బెండ్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది, స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పదే వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాను, హరితకి, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తా అంటే డైరెక్ట్గా వార్డను ఎవరైతే హరిత ఉన్నారో గర్ల్స్ వార్డను, ఆమె ఫోను సిఐ మహేశ్వర్ రెడ్డి గారు, తాలూకా ఎస్హెచ్ఓ గారు అప్పట్లో, ఆయన ఫోన్ ఎత్తి చెప్పడం జరిగింది. ఇట్లా మీ అమ్మాయి ఫ్యాన్కి ఊరేసుకుంది అని చెప్పేలోపే నేను భయపడి ఫోన్ పక్కన పడేసి మా హస్బెండ్కి వెళ్ళిపోయాడు. నేను తర్వాత వేరే వాళ్ళ కార్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళలోపు అక్కడ మా ఆయనకి ఇక్కడ డైరెక్ట్గా అమ్మాయిని ఫ్యాన్కి ఏదైతే హ్యాంగింగ్ పొజిషన్లో ఉందో ఇట్లనే స్ట్రక్చర్ చూపించడం జరిగింది. స్కూల్ వాళ్ళు చూపించడం జరిగింది. నేను హ్యాండిక్యాప్ కాబట్టి నేను పైకి అయితే వెళ్ళలేదు, మా హస్బెండ్ వెళ్ళారు. వెళ్ళేలోపు పాపని ఈ పొజిషన్లో అక్కడ చూపించడం జరిగింది. నన్ను ఇదిగోండి, మాకంటే ముందే పోలీస్ వాళ్ళు ఒక 2 వ్యాన్లు వెళ్ళడం జరిగింది. అక్కడికి మాకంటే ముందే 2 వ్యాన్లు వెళ్ళేసరికి మీ పాప అలా ఊరేసుకొని ఉందా? ఇలా చూపించారు. చూపించారంటే అంటే ఇట్లానే ఉంది, ఇలా చూసారు మా హస్బెండ్. ఇదండి ఇలా చూసారు. ఇలా చూసిన తర్వాత మా పాపని ఇంకా ఏమన్నా ప్రాణంతో ఉందేమో అనేసి మా హస్బెండ్ పోయి ఆ పాపను ఎత్తుకునే ప్రయత్నం చేస్తే రాలేదు అండి, అంటే బరువు ఉంది రాలేదు అన్నారు. ఇంకా కిందికి ఇంకా మా హస్బెండ్కి చెప్పుకుంటూ ఏదో కిందికి తీసుకొస్తున్నప్పుడు నేను అప్పటికే అక్కడ కింద ఉన్నాను. కింద ఉన్నప్పటికే వీళ్ళు స్కూల్ వాళ్ళు, ముసలివాడు తర్వాత దివాకర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు అక్కడే. వాళ్ళు ఉండి నన్ను చూసి మా హస్బెండ్ బాధపడుతుంటే, ఈ అమ్మాయి పేరెంట్స్ చాలా అమాయకులే, ఏమి అమ్మాయి ఇంత పని చేసింది అన్నారు. అయిన తర్వాత మా హస్బెండ్ వస్తున్నారు. ముసలాయన వచ్చేసి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ డైరెక్టర్ అండి, పేరు జనార్దన్ రెడ్డి. తర్వాత దివాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు, 2వ కొడుకు. వారేంటి అక్కడ స్కూల్లో? ఆ స్కూల్లో వాళ్ళు, నాకు అతను దివాకర్ రెడ్డి ఏం చేస్తాడో తెలియదు, జనార్దన్ రెడ్డి ఒకటి డైరెక్టర్ అని తెలుసు. అక్కడ అతనికి దివాకర్ రెడ్డికి అసలు యాక్చువల్గా అది ఒక స్కూల్ లాగా లేదు నరసింహ గారు. అది స్కూలు, బిఎడ్ కాలేజు, దాని తర్వాత అక్కడ
బయటికి కనిపించేవి లోపల లేదు. బయటకు మాత్రం ఒక పెద్దగా అట్లా కనిపించినా, సెక్యూరిటీగా కనిపించినా కూడా లోపలంతా కూడా విలాసవంతమైన బెడ్రూమ్స్ అవన్నీ నేనేం చెప్పినవి కాదు. కానీ ఏదో ఇక్కడ 3 men కమిటీ వాళ్ళు 5 men కమిటీ కలెక్టర్ గారు పాప చనిపోయిన తర్వాత వేసినప్పుడు అక్కడ సీక్రెట్ బెడ్రూమ్స్ అనేవి బయటపడ్డాయి. అమ్మాయి డార్మెంట్లో ఎవరికి తెలియని సీక్రెట్ బెడ్రూమ్స్, ఈవెన్ పేరెంట్స్ కూడా తెలియదు. ఈవెన్ మాకు కూడా అక్కడ మేము ఎంతసేపు ఉన్నా అక్కడ డార్మెంటరీ అనుకున్నాం. కానీ ఆ డార్మెంటరీలో ఇప్పుడు ఇట్లా వాళ్ళ ఇంట్లోంచి ఇది బెడ్రూమ్లోకి సీక్రెట్ బెడ్రూమ్ అనేది బయటపడింది. ఆ రోజు అప్పటి వరకు తెలియదు ఎవరు. మీరు పాపని హాస్టల్లో అక్కడ జాయిన్ చేయించారని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు తన రూమ్ షేరింగ్ ఎంతమందితో ఉండింది? ఇంకోటి, ఆ స్కూలే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే? అంటే స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి అంటే మీ ఇంటికి దగ్గరలో ఉండడం కారణం చేత, లేకపోతే ఆ స్కూలు జిల్లాలోనే బాగా ఫేమస్ అని విన్నాను. అప్పట్లో జిల్లాలో ఫేమస్ ఆ స్కూల్, మాంటెసరీ స్కూల్ 2 ఉన్నాయి. మాకు అక్కడ దగ్గరగా ఉండింది. కట్టమంచి అక్కడ SBI మెయిన్ బ్రాంచ్ దగ్గర ఉండింది. అక్కడ పెట్టాం పాపని బాబుని, ఇద్దరిని, పాప బాబు. దాని తర్వాత ఏమంటారు, నాకు ఎక్కువ హ్యాండిక్యాప్ ఉండడం వల్ల ఇంట్లో చదువుకోవడం ఇబ్బంది అవుతుందని మేమిద్దరం ఎక్కడంటే అక్కడికి వెళ్తాం, అందులో మెచ్యూర్ అయిన పిల్లలు ఉండకూడదు అనేసి అదే ఉద్దేశంతో హాస్టల్ అయితే సెక్యూరిటీగా ఉంటుంది కదా అని మా పనికి భారం అంటే ఎక్కువ డబ్బులైనా కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎంత అండి ఫీజు? ఎంత? 80,000 per year. పాపకి బాబుకి 70,000. ఇప్పుడు ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడే చదువుతున్నారు. 6th క్లాస్ నుంచి హాస్టల్. 80,000 అనేది పేమెంట్ 6th క్లాస్ కి నుంచి 10th క్లాస్. ఈ ఇన్సిడెంట్ ఎన్నో క్లాస్ లో జరిగింది? 10th క్లాస్ లో జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి, లగ్జరీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. మీరు ఎప్పుడైనా గమనించలేదా పాప ఉన్నటువంటి రూమ్? నాకే కాదండి, ఏ తల్లిదండ్రులకు తెలియదు. ఏ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మీరు ఉన్నారు, ఇదిగోండి ఇదిగో ఇదే ఉంది. నేను హ్యాండిక్యాప్ కాబట్టి అంత పైకి వెళ్ళలేదులేండి ఎప్పుడే. కానీ పాప సెకండ్ ఫ్లోర్ లో ఉండేది. ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ కిచెన్ హాల్ అని రాశారు, డైనింగ్ హాల్ అని. డైనింగ్ హాలే ఉంది, కానీ డైనింగ్ హాల్ దగ్గర ఉన్న ఇది సీక్రెట్ బెడ్రూమ్. కానీ ఏ పేరెంట్కి కూడా డౌట్ లేదు, ఎందుకంటే అదంతా కలిసి ఉంది. ఈ డోర్కి అటాచ్డ్ అవతల వాళ్ళ ఇంటి డోర్ ఉంది. అది ఎప్పుడు బయటపడింది? ఈ 5 men కమిటీ ద్వారా తప్పుడు బయటపడింది తప్ప అప్పటి వరకు గత ఎన్ని సంవత్సరాల నుంచి అలా స్కూల్ కి అంటే బ్యాక్ సైడ్ లో వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ అటాచ్డ్. అదే ఇదే చూడండి, ఇదే బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అమ్మాయిల డార్మెంట్ ఇంకా మెయిన్ ఏమంటే ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో టాయిలెట్స్ ఉన్నాయి, 3rd floor లో టాయిలెట్స్ ఉన్నాయి. అంటే కింద ఫ్లోర్లో వచ్చిన అమ్మాయిలను వాళ్ళు ఏమైనా చేయడానికి ఆస్కారమే కదా. అది ఏ తల్లి, నాకే కాదు, నేను కేసు పెట్టి నేను 5 men కమిటీ వాళ్ళు బయట తీసిన తర్వాత కూడా నాకు కూడా ఈ సీక్రెట్ అనేది తెలియదు. అందరికీ అట్లా మబ్బే పెట్టారు వాళ్ళు. అంటే పైకి పెద్ద స్కూల్ పేరు పెట్టుకొని విద్యాలయం అంటే దేవాలయం అని పెట్టుకొని వెనకలంతా ఇలాంటి పనులే చేశారు. నా కూతురే కాదు, అక్కడ చాలా మంది అమ్మాయిలకి ఇలా జరిగింది. అవన్నీ బయటికి రావడానికి నేను స్కూల్ ఎప్పటి నుంచి నడుస్తుందండి? 35 years నుంచి నడుస్తుంది. అంతకుముందు ఎప్పుడు లేనటువంటి అలిగేషన్ పార్వతీదేవి గారే ఇచ్చినారని చెప్పేసి అన్నట్టు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు దీనికి ఎందుకోసారి? అవును, నాకు ఇప్పుడు మీరు అంటా ఉన్నారు అక్కడ అవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి. మీ పాప ఎప్పుడైతే జాయిన్ చేయించారో అప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. అంతకుముందు తల్లిదండ్రులు కానీ ఇన్సిడెంట్ అయిన తర్వాత కానీ ఒక్కరు కూడా చెప్పలేదని చెప్పేసి. అది దానికి ఒకటి నయానా భయానా అని ఏవో కొన్ని సామెతలు ఉంటాయి. ఫస్ట్గా మనం కేసు పెట్టినప్పుడు కూడా వాళ్ళు నన్ను ఫస్ట్ ఏమన్నారు, అయ్యో ఇలా అమాయకులే, ఇలాంటి వాళ్ళకే ఇలా జరిగింది అని అనడం స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మాయికి పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం జరిగిన మరుసటి పోస్ట్ మార్టం జరిగి భూస్థాపితం చేసి వచ్చిన రోజే మా ఇంటికి మా లీడర్స్ని పంపించారు. ఇలా కాంప్రమైజ్ కావాలి మీరు, ఎందుకంటే రేపు మీకు చెడ్డ పేరు తీసుకొస్తారు, చెప్తారు వాళ్ళు, బయటికి ఏమేమో నెగిటివ్గా వస్తాయి, పాప పేరు వస్తుంది అని ఎన్నో చెప్పారు. అంటే అక్కడ ఫస్ట్ నయాన అయిపోయింది, అంటే అమ్మ బుజ్జగించడం అయిపోయింది. నెక్స్ట్ డబ్బు చూపించారు, తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో దొంగతనం. దగ్గరికి ఎవరు వచ్చారు మీకు సంబంధించిన లీడర్లు అన్నారు? మా క్యాస్ట్కి సంబంధించిన లీడర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి మనసాకి తెలుసు. వాళ్ళకి ఇళ్ళలో కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా జరగకూడదని నేను ఈ పోరాటం చేస్తున్నా. పేర్లు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళిద్దరు అయిపోయింది, డబ్బు చూపించారు, దొంగతనం చేపించారు, ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. తర్వాత మాకు భయపెట్టాలని చూశారు, నా క్యారెక్టర్ అసైన్ చేశారు. ఇవన్నిటి కూడా భయపడి నాకు ఒకటి ఏమంటే, మేము ఆ పాప మీద చాలా కలలు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ పాప మంచిగా చదివేది, ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూస్తే కూడా మీరు చాలా మంచి అమ్మాయిని కోల్పోయినారంటారు, అంత ఇంటెలిజెంట్. ఆ అమ్మాయి ఒక IAS ఆఫీసర్ అయ్యి మమ్మల్ని పోషించుకుంటే వాళ్ళ ప్రతి పేరెంట్స్ అంటే అనిపించుకుంటాం అనేసి అంత కష్టపడినప్పుడు ఆ పిల్లలు అలా చేసినారని నేను చెప్పట్లేదు. నేను అసలు ఆ స్కూల్ మీద ఎప్పుడే కానీ నింద వేయలేదు. నింద వేసిందానైతే నేను అసలు స్కూల్కి పంపించను కదా పిల్లల్ని. యాజ్ ఎ మదర్గా మీరు ఆలోచించండి, ఫాదర్ మదర్గా మేము ఎవరు పంపించరు. కానీ పోస్ట్ మార్టం అబద్ధం చెప్తుందా చెప్పండి.
పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్తుందా? ఏం చెప్పిందండి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రీసెంట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగింది, అది కూడా యూట్రస్ నిండా ఒక ఫ్లూయిడ్ ఉంది. ఆ ఫ్లూయిడ్ ఏంటని పెథాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తే అది హ్యూమన్ సెమెన్ అని వచ్చింది. మరి ఏంటి చెప్పండి దాని అర్థం? ఇందులో మీరు ప్రధానంగా ఆరోపణ చేసినది ఏంటంటే యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారని చెప్పేసి, వాళ్ళని ఎలా చెప్తా ఉన్నారు మీరు? ఎలా చెప్తామండి చెప్పండి? అది కస్టోడియల్ రేప్ కింద తీసుకోవాలి ఈ కేసుని. ఎందుకంటే ఆ అమ్మాయి సేఫ్గా ఉంటుందని మనము ఒక ప్లేస్లో అమ్మాయిని 80,000 ఫీజు కట్టి మరి నేను చదివిస్తున్నాను. మరి అది చదివిస్తున్నప్పుడు వేరే వాళ్ళు వెళ్ళి బలవంతంగా చేసి రేప్ చేసి రాగలరా చెప్పండి? ఇప్పుడు అంత కాంపౌండ్స్ వదిలేసి అంత ఏమంటారు వాళ్ళ సెక్యూరిటీ వదిలేసి సెక్యూరిటీకి భయపడకుండా వెళ్ళి రేప్ చేసి, అదే ఒక్కరు కాదు 2-3 రేప్ చేసి వచ్చేంత ఉందా వాళ్ళకి? ఒకవేళ ఉంటే కూడా వాళ్ళదే బాధ్యత కదా, కస్టోడియల్ డెత్ కదా అది. వాళ్ళు ఈ పాటికి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అంటే ఈ పాటికి ఈజీగా ఇదిగో ఈ వాచ్మెనో, ఇదిగో ఈ మిల్క్ మ్యానో, ఇదిగో ఈ వీళ్ళు చేస్తున్నారు మాకు కూడా తెలియదు అనేసి మాకు సానుభూతిగా ఉండేవాళ్ళు. కానీ కాదు అక్కడ జరుగుతున్నది. అక్కడ బయటికి దేవాలయము, లోపలంతా ఇలా అమ్మాయిలు చేస్తున్నారు. అదే నేను ఇందాక చెప్పినట్లు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ ఆరోపణలు మళ్ళీ ఎవ్వరు కూడా ఎందుకు చేయలేదు. ఒక్క పార్వతీది గారే నయానా భయానా డబ్బు ఆశ చూపించిన, భయపెట్టిన, క్యారెక్టర్ అసోసియేషన్ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన లొంగకోకుండా ముందుకు వెళ్తాను. మరి మీరు అదే నిజమైతే ఇంకా ఎవరైనా మీ సంఘటన జరిగినప్పుడన్నా బయటికి రావాలి కదా. ఇది జరగడం అనేది అసలు యాక్చువల్గా వచ్చేసి అక్కడ పెద్ద వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్మాయిలను టార్గెట్ చేసి, నాట్ ఓన్లీ చిన్నపిల్లలు, ఓన్లీ 10th క్లాస్ వాళ్ళ టార్గెట్. ఎందుకంటే 10th క్లాస్ అయిపోతానే వాళ్ళు వెళ్ళిపోతారు, దాని తర్వాత సమస్య అనేది రాదు. ఎందుకు చాలా జరిగాయి, చాలా మిస్సింగ్లు కూడా ఉన్నాయి. నేను దానికోసం చాలా పరిశోధిస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు. అందుకనే సిబిఐకి వెళ్ళాలా అని చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నారు. కానీ బయటికి ఏమంటే ఇప్పుడు నేనున్నానండి, నేను నిజంగానే ఇప్పుడు ఏదో పిచ్చో గిచ్చో ఏదో పట్టి నన్ను అన్న వాళ్ళే ఏమని, ఏమమ్మా నీకు కాలు బాగలేదు, ఇంకా 2 పిల్లలు ఉన్నారు, నీకేమైనా బ్రతకాలని ఉందా లేదా, ఎందుకు ఇంత ముందుగా పోతున్నావు ముందుకి, ఏదో ఒకటి ఇంకా జరిగిపోయింది కదా, మీ పాప ఒకటేనా, చాలా మంది వాళ్ళ చేతుల్లో చనిపోయినారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు, రండమ్మ మాతో చెప్పనంటే చెప్పరు. ఇప్పుడు చాలా మంది అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే ఎక్కడే కానీ అక్కడ ముందు జరిగినవన్నీ ఏవి పోస్ట్ మార్టం వరకు వెళ్ళలేదు. మాదొకటి పోస్ట్ మార్టం వరకు వెళ్ళింది. మా పోస్ట్ మార్టంలో కూడా ఏం జరిగిందంటే వాళ్ళు మాట్లాడుకున్న, అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కూడా ఇది సూసైడ్ కింద ఇవ్వాలనేసి డాక్టర్ లక్ష్మీనారాయణ అని హెచ్ఓడి అతను ఉన్నాడు, హెచ్ఓడి ఏది పోస్ట్ ఫోరెన్సిక్ హెచ్ఓడి, అతన్ని కలిసి కన్సల్ట్ అయ్యి సూసైడే ఇవ్వాలనే డిసైడ్ అయ్యారు. అలా సూసైడ్ ఇవ్వాలనే మూమెంట్లోనే ఈ స్టూడెంట్ లీడర్స్ వాళ్ళు చాలా మంది వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి. హెచ్ఓడి అతను పోస్ట్ మార్టం చెయ్యడు నాన్న, అసలు అతను పోస్ట్ మార్టం చేసేది ఏమంటే ఇట్లాంటివి ఏమైనా ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వాలంటే పోస్ట్ మార్టం చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక డ్యూటీ రోస్టర్ ఇచ్చిన తర్వాత ఆ డ్యూటీ డాక్టర్ చేస్తారా, లేదంటే స్పెషల్గా వచ్చి హెచ్ఓడి చేస్తాడా? డ్యూటీ డాక్టర్. ఆ డ్యూటీ డాక్టర్ చేయకుండా అడ్డుపడి, ఆ డ్యూటీ డాక్టర్ చేయకుండా అడ్డుపడితే అప్పుడు వీళ్ళందరూ మేమందరం ప్రశ్నించగా అప్పుడు అతను అప్పటికే ఫుల్గా తాగి వచ్చినాడు. హెచ్ఓడి ఫుల్గా తాగి, డాక్టర్ బి లక్ష్మీనారాయణ. అతని హిస్టరీ చూసుకుంటే 2016లో 2007లో 2008లో కూడా వాళ్ళ కో స్టాఫ్ని రేప్ చేసి నేను అమ్మాయిని అనుమతించిన అని చెప్పుకొని సస్పెండ్ అయిన వ్యక్తి ఇలాంటి కేసులకు మాత్రమే బయటకు వచ్చి చేస్తాడు. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు అతను ఫుల్గా ఇట్లా డ్రింక్ చేసి పడిపోతున్నాడు. ఇంకా అలాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు మేము అడ్డుకోవడం జరిగింది. అప్పుడు డ్యూటీ రోస్టర్ ఎవరు నువ్వేనా చేస్తున్నావు అని అడిగితే లేదు, డ్యూటీ రోస్టర్లో డాక్టర్ శంకర్ ఉన్నారంటే ఆయన పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎవరు కుట్ర చెప్పండి? ఇప్పుడు నిజంగా మా పాపకే చనిపోయింటే నువ్వు నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నిరూపించుకో. నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నన్ను బెదిరించాల్సిన అవసరం లేదు, నన్ను క్యారెక్టరైజింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. డబ్బు ఎంత మీకు ఆఫర్ చేశారు? నాకు 2 crores ఆఫర్ చేశారు. ఇష్యూ నుంచి సరెండర్ అయిపోయింది. చంపుతామని కూడా బెదిరించారా? ఆల్రెడీ మాకు విజయవాడ పోయేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. అంటే అది మరి మేమైతే వాళ్ళు తప్ప మాకెవరు శత్రువులు. ఇంటి మీద దాడికి వచ్చినారని చెప్పేసి ఆ రోజు మరి ఏం చేశారండి? ఆ రోజు పాప చనిపోయి 1 month లోపు ఏదో శారీ కట్టుకురావాలని వెళ్తే అప్పటికి ఇంట్లో మార్నింగ్ వచ్చి చూసే లోపలికి మొత్తం ఇల్లంతా పగలగొట్టేసి, బీరువా పగలగొట్టేసి మా విలువైన వస్తువులు, ల్యాప్టాప్, హ్యాండిక్యాము, ఆ పిల్ల చిన్నప్పటి నుంచి నాకున్నవన్నీ ఫొటోస్. అప్పట్లో మాకేం లేవు, చిన్న కెమెరా ఒకటి ల్యాప్టాప్ ఉంటే కూడా ఆ ల్యాప్టాప్ కెమెరా తీసుకెళ్లారు. దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తే అది రికవర్ చేసి ఏంటి సార్, నాకేం వద్దు, డబ్బులు పోయాయి, పట్టుచీరలు పోయాయి, నగలు పోయినాయి, అవేమొద్దు సార్, నాకు ఆ ల్యాప్టాప్ ఒకటి ఇప్పిమంటే కూడా కనికరించలేదు.
హైవో గారు అట్లా అన్ని స్మాష్ చేయడానికి చూస్తున్నారు నాయన. ఇంకా నాకు మిగిలింది ఏమంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఈ సైలెంట్ ఏమంటారు, ఈ మన డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ అన్ని నా దగ్గర ఉండడం వల్ల శంకర్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయడం వల్లనే అది బయటకు వచ్చిందంటారా? అయితే శంకర్ ద్వారా నేను చెప్పట్లేదు, ఆ పీరియడ్లో ఆయన డ్యూటీ డాక్టర్ కాబట్టి ఆయన చేయడం వల్ల ఇంకొకటి ఏమంటే అప్పుడు మా పర్మిషన్ తీసుకున్నారు. ఏమని మామూలుగా మేమైతే కనుక వీడియోలో చేయమన్నాము, అంటే ఆ పోస్ట్ మార్టంని వీడియో చేయమన్నాము. అది కుదరదు అనేసి, ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ అవన్నీ చూపించాల్సి వస్తుంది కాబట్టి ఆయన మాతో ఒక అనుమతి లెటర్ తీసుకున్నారు. ఆ అమ్మాయి పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ కానీ పోస్ట్ మార్టంలో మీకు పెడతాను అనేసి, దానికి మాకు అంగీకారం కావాలంటే న్యాయం కోసం మేము ఏమైనా చేస్తామని ఆ అనుమతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫొటోస్ని పిక్ చేస్తూ నిజాన్ని రాయడం జరిగింది. శంకర్ గారు. అవును. సో మీరు శంకర్ గారు ఎప్పుడైనా కలిసారా? లేదండి, అట్లా కలవకూడదు కదా. మరి వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యా ఈ రిపోర్ట్ ఇవ్వడం కారణం? మాకు తెలియదు, వారు మీకు ఎప్పుడు ఎప్పుడు కాదు కానీ బయటకి వచ్చినది ఏమంటే ప్రతి ఒక్కరు పిలిచడము, ఆయనను ఇది సూసైడ్ గానే ఇవ్వమని ఒత్తిడి చేయడము, సస్పెండ్ చేశారు సిఐడి అనే వాళ్ళు బయటకు వచ్చిందండి. ఎవరు? శంకర్ గారు. శంకర్ గారిని ఇది ఇస్తావా, ఇట్లా సూసైడ్ అని చేసి ఇస్తావా, లేదు అంటే నేను సస్పెండ్ చేస్తాం, ఏమైనా చేస్తామని బెదిరించి, అతను నాకు ఎథిక్స్ ఉన్నాయి, మోరల్ ఎథిక్స్ ఉన్నాయి, నేను అలా ఇవ్వను అని చెప్పడం జరిగిందని నా కేసుకు వెన్నంటి ఉంటున్న బాలసుందరం గారి ద్వారా నాకు ఆ విషయం తెలిసింది. ఆయనను సస్పెండ్ చేశారు. ఇక్కడ కర్నూలు పెద్ద ఆసుపత్రి నుంచి సస్పెండ్ చేశారు. అవును. తర్వాత వారికి మళ్ళీ ఇవ్వలేదండి? మనకు తెలియదండి. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఈ కేసు మీద ఎప్పుడు స్పందించాలి? మీరు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, మీరు కూడా వారిని ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, మీకు ఆ రోజు ఎవరైతే స్టూడెంట్ లీడర్స్ ఉన్నారని చెప్పేసి, తర్వాత మళ్ళీ కొందరు ఉద్యమకారులు, తర్వాత కొన్ని పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళు వచ్చి జాయిన్ అవ్వడంతో ఈ సమస్య ఇంకా జటిలంగా మారింది అనుకున్నారా, లేకపోతే న్యాయం వైపుగా ముందుకెళ్ళింది అనుకుంటారా? నేను ఒకటి అనుకుంటున్నాను నరసింహ గారు, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినారు అంటే కాస్త కూస్త ఈ కేసు ఎక్కడో చోట నిలబెడదాము, లేకపోతే నీ చేతనంతా సాయం చేద్దామని. ఆ రోజు కూడా నాకు ఒంటరిగా ఉన్న మా హస్బెండ్కి నాకు లోకం గురించి ఏమీ తెలియదు. అప్పుడు ఎంతసేపు ఉన్నా మా ఇల్లు పని తప్ప, ఒక హ్యాండిక్యాప్ బాగా బతుకుతున్నాం చాలు అంతవరకే అనుకున్నాము. కానీ నాకు బయట సిఐ పోలీస్ స్టేషన్లు ఇవి ఏమీ తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ, నాకు చిన్న పెద్ద అని లేదు కానీ మహిళా లీడర్లు వచ్చారు, కుల సంఘ పెద్దలు వచ్చారు, మా స్టూడెంట్స్ లీడర్స్, ఆర్గనైజేషన్స్ వాళ్ళు, క్యాస్ట్ వాళ్ళు అందరు కూడా నాకు గట్టి సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఇచ్చిన తర్వాత అంటే ఒకరి పాత్ర కొంతవరకే ఉంటుంది, దాని తర్వాత ఇంకొక దానికి అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి, ఇప్పుడు నాకంటే నాకు ఒక్క కేసే ఉంటుంది, ప్రీతి కేసు మాత్రమే నాది. వాళ్ళకి అట్లా కాదు, లీడర్స్కి వాళ్ళకి ఎన్నో కేసులు వస్తుంటాయి, ప్రీతి తర్వాత ఇంకొకటి వస్తుంది, అలా వాళ్ళు కేసుల ద్వారా వెళ్ళారు. కానీ నాకేమి జటిలము కాలేదు, అన్నీ అట్లేం కాలేదు. నేను అంటున్నదంటే జిల్లాకు సంబంధించిన కొందరు నాయకులు మీ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం, మీకు సపోర్ట్ ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళు డబ్బులు క్యాచ్ చేసుకున్నారు అనేది ఉంది. ఇప్పుడు మందకృష్ణ మాది గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంబంధించినటువంటి ఇష్యూ మీద వాయిస్ ఇవ్వడం జరిగింది. ఒక ర్యాలీ కూడా తీసి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రీతికి జస్టిస్ జరగాలని చెప్పేసి వీళ్ళు రావడంతో ఏమైనా న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? న్యాయం జరిగిందని నేను అంటే, ఇప్పుడు నేను ధర్నాలు చేశాను, 1-2 సంవత్సరాల వరకు ధర్నాలు చేశాను. ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ప్రతి ఒక్క ఆఫీసర్ ఏదో ఒకటి హెల్ప్ చేశారని ప్రతి ఒక్క నాయకుడి దగ్గర అందరి దగ్గర కూడా ఫైల్స్ ఇవ్వడము చెప్పడము జరుగుతూ వచ్చింది. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మరి ఆయన్ను కూడా నేను గుంటూరులో కలిశాను, ఏమంటారు పాదయాత్రలో ఉన్నప్పుడు కలిశాను. అమ్మ మన ప్రభుత్వం లేదు కదా, మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడిని కలిశాను, లోకేష్ బాబుని కలిశాను. తర్వాత కూడా ఏది మన మందకృష్ణ మాదిగ గారిని మేము హైదరాబాద్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎప్పుడు కలిశారు? చంద్రబాబు నాయుడు గారిని మేము 2017 సెప్టెంబర్లో కలిసాము. ఆ డేట్ అయితే ఐడియా లేదు కానీ అప్పుడు ప్రపంచ నోబెల్ గ్రహీత ఆయన సునీత గారు వచ్చారు, డాక్టర్ సునీతన్ గారు ఇక్కడికి వచ్చారు కర్నూలుకి. అప్పుడు మమ్మల్ని మేము కలిసాము ఆయనని. అప్పుడు కలిసినప్పుడు అతను లేదమ్మా న్యాయం చేస్తాం ఖచ్చితంగా మీకు అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ రోజే వీళ్ళని అరెస్ట్ చేశారు. ఏదైతే A2 A3 ఉన్నారో, అంటే ఏదైతే జనార్దన్ రెడ్డి కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి ఉన్నారో వాళ్ళనిద్దరిని నెల తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన నెల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? ఆ రోజు కలుస్తామని చెప్పేసి ఆ రోజు అరెస్ట్ చేశారు సాయంత్రం.
లోకేష్ గారిని కలిసిన తర్వాత వారేం చెప్పుకొచ్చారు? ఆయన కూడా చేస్తామని చెప్పారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి పోతా ఉంటే ఈ విధంగా జరిగిందని చెప్పేసి అది అరెస్ట్ చేశారని చెప్పి, అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు వారికి లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వారికి సపోర్టెడ్గా మద్దతుగా నిలవలేదనే అభిప్రాయం మీకు ఏమైనా ఉందా? ఎవరికి? చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మీరు వెళ్తా ఉంటే వారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి అంటాం. అంటే వాళ్ళ సపోర్టు, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కానీ తెలుగుదేశం సపోర్ట్ లేదని ఆ రోజు మీరు ఏమైనా భావిస్తారా? నేను సపోర్ట్ అని చెప్పండి. నేను ఎవరిని కూడా ఇప్పుడు డైరెక్ట్గా సీఎంఏ ఈ కేసులో ఇన్వాల్వ్ అని చెప్పట్లేదు. ఈ సీఎం కావచ్చు, పోయిన సీఎం కానీ ఈ స్కూల్ వాళ్ళు చాలా బలవంతులు, ధనవంతులు, క్యాస్ట్ రెడ్డి క్యాస్ట్ ఉన్న వాళ్ళు. వాళ్ళకి వచ్చేసి ఈ మాండ్ర శివానంద రెడ్డి అనేసి ఎవరైతే నందికొట్కు నియోజకవర్గం తెలుగు ఇన్ఛార్జి ఉన్నారో తెలుగు పార్టీ అతను, తెలుగుదేశం పార్టీ అతను వచ్చేసి వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు. మమ్మల్ని అంతా కూడా భయభ్రాంతులకు గురి చేయడం కానీ, లేదంటే కనుక వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండడం కానీ, వీళ్ళని దాచిపెట్టడం కానీ అతని ద్వారానే జరిగింది. అట్లా ఉన్నారు. సరే, ఓకే. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది, సీఎం దృష్టికి తీసుకెళ్తా ఉంటే సరే ఆయన అయితే లోకల్ నాయకుడు కాబట్టి ఎటు పోతుందని చెప్పేసి అరెస్ట్ చేశారని. తర్వాత వచ్చిన వ్యక్తి అటువంటిది ఏముండదు. మాండ్ర శివానంద రెడ్డి గారు తెలుగుదేశంకి సంబంధించింది, ఇతను వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, మరి వాళ్ళ సహకారం ఉండదు కదా, మరి ఎలా తర్వాత కూడా న్యాయం జరగలే అంటే? అది నాకు అర్థం కాని విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కేసుతో మాట్లాడుతున్నారు కానీ కేవలం సుగాలి ప్రీతి కేసు అంటేనే మాట్లాడడం లేదు. అది మరి మై క్యాస్ట్లో పుట్టడం మా తప్పో, మరి మా ఓట్లు చెల్లలేదో ఆయనకి అర్థం కాలేదు. కానీ నేను ఇప్పుడు కాదు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అంటే ఏదైతే 2018-19 టైంలో ఉన్నప్పుడే అతన్ని కలవడం జరిగింది పాదయాత్రలో. అప్పుడు మాట ఇచ్చాడు. తర్వాత కూడా సీఎం అయిన తర్వాత కూడా 2 సార్లు కలిసాము, అప్పుడు కూడా మాట ఇచ్చారు. సీఎం తర్వాత ఏం చెప్పి అప్పుడంటే ప్రభుత్వం లేదమ్మా వచ్చిన తర్వాత చూద్దామన్నారు. సీఎం తర్వాత మీరు వెళ్ళి కలిసి అప్పుడేం చెప్పుకొచ్చారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే కంటే ముందు జనవరిలో మేము సభ పెట్టారు. మందాకృష్ణ మాదిగ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం లీడర్స్, స్టేట్ లీడర్స్ అంతా కూడా వచ్చి పాప కోసం ర్యాలీ చేయడం, నిరసన ర్యాలీ చేశారు. సిబిఐకి కేసును అప్పచెప్పాలనేసి జనవరిలో చేశాము, 2020 జనవరిలో చేసాం. చాలా 5,000-10,000 మందితో వచ్చారు. బాగా జరిగింది సభ. మందాకృష్ణ గారు ఆయన ఒకటే డిమాండ్ చేశారు, ఈ కేసు సిబిఐకి రావాలి. ఇట్లాంటి సుగాలి ప్రీతి కేసులు చాలా జరుగుతున్నాయి స్కూల్స్లలో, హాస్టల్స్లలో. ఇలాంటి వాటికన్నిటికీ శిక్ష పడాలంటే ఫస్ట్ సిబిఐకి రావాలి అని డిమాండ్ చేశారు. మేము కూడా దానికి పెట్టాము. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యాము. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యామంటే, ఇక్కడ నాకు చేయలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ నాకు న్యాయం జరిగితే కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 2019లో ఆయన కలవడం జరిగింది. ఆయన అప్పటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్య నాయకులను కలిశారు. నాటి ప్రతిపక్ష నాయకుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిశారు, తర్వాత ఉద్యమ నాయకుల్ని కలిశారు. వీళ్ళు ఎవరితో కావట్లేదు, సో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఏమైనా న్యాయం జరుగుతుందని ఆశతో వేరు. అంటే వీళ్ళు ఎవరితో కావట్లేదని కాదు, కానీ వాళ్ళు చేసిన సాయానికి ఇంకా ఆయన ఏమైనా చేయగలరేమో అని వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆయన ఓడిపోయి కూర్చో ఉన్నారు. అతనికి చెప్పడం జరిగింది, అన్న నా పాపకు ఒక్కటే కాదన్న, అక్కడ చాలా మందికి జరుగుతూ ఉంది అన్యాయము. ఆ పిల్లకి ఒక్కదానికి, ఆ పిల్ల నేను ఇప్పుడు చేసే పోరాటం వల్ల ఆ పాప ఏమీ తిరిగి లేచి అమ్మ అని పిలవదు. కాకపోతే వాళ్ళ క్షోభ నేను భరించలేను. చిన్న పిల్లల మీద అత్యాచారం అనేది చాలా బాధాకరం అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎన్ని బెదిరింపులు వచ్చినాయో, ఏం చేసినారో కూడా ఏం లెక్క చేయకుండా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిన్నటి స్టేజ్లో కూడా ఇప్పటి వరకు కూడా మాట్లాడుతున్న ఒకే ఒక్క నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, కర్నూలులో ర్యాలీ చేద్దాం, భారీ ర్యాలీ అనేసి ఫిబ్రవరిలో ఒక డేట్ ఫిక్స్ చేస్తే, ఆ రోజుకు దాని తర్వాత ఫిబ్రవరి 18, 20, 20 తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అతి కష్టం మీద దొబ్బుకుంటూ వెళ్ళి నేను కలవడం జరిగింది. అందరూ మీరు పవన్ కళ్యాణ్ కలిసినారు కదా, మీరు ఈయనను కలవకూడదు అట్లని చెప్తున్నారు. అది నేను అడిగాను, ఎందుకు అట్లా? మేము కూడా ఓట్లు వేస్తేనే కదా ఆయన సీఎం అయ్యారు, కాబట్టి మాకు కలిసే అర్హత ఉందని ఆయన దొబ్బుకుంటూ నేను, మా ఆయన బాలసుందరం గారు అనేసి ఆయన ముగ్గురం వెళ్ళి జరగడం జరిగింది. అప్పుడు తీసిన ఫోటో ఇది. అప్పుడు చెప్పారు ఆయన. ఆ రోజు ఏం చెప్పారు? అమ్మ మీకు న్యాయం జరగాలి, ఏం జరగాలి, సిబిఐకి రావాలి. అమ్మ సిబిఐకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, జీవోస్ ఇస్తున్నాము, ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసి ఆయన పక్కనున్న ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారు ఆయనకి నెంబర్ ఇచ్చి, ఇదో వీళ్ళని మళ్ళీ ఒకసారి తీసుకురండి, అక్కడ ఆ స్కూల్లో జరుగుతున్నవి చాలా ఉన్నాయి సార్, మీకు మేము చెప్పుకోవాలని ఇదిగోండి ఇట్లా అడగగా ఆయన చెప్పింది ఏమంటే, ఆ ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారి నెంబర్ తీసుకొని వీళ్ళని అపాయింట్మెంట్ చేసి తీసుకురమ్మని చెప్పారు. అది ఎప్పుడు
2020 ఫిబ్రవరి 18 ఇప్పటి వరకు తీసుకోవడం కాదు కదా ధనంజయ రెడ్డి గారు. ఇదిగో ఇప్పుడే లైన్ లో కావాలంటే లైవ్ లో ఫోటో అది కాల్ చేస్తాను, మాట్లాడండి. ఒక్క కాల్ ఎత్తడం లేదు, మా అన్ని రిజెక్ట్ కాల్లో పెట్టారు. ఇంకొకటి ఏమంటే మీరు ఫోన్ చేస్తే మేము ఇవ్వాలి అపాయింట్మెంట్ అని మాట్లాడతారు. ఎవరన్నారు అలా? ధనంజయ రెడ్డి గారు. అలా ఎన్నిసార్లు అయిపోయారు? చాలా సార్లు చెప్పారు. నా ఫోన్ నెంబర్, మా ఆయన ఫోన్ నెంబర్, బాలసుందరం సార్ ఫోన్ నెంబర్, ముగ్గురు నెంబర్ బ్లాక్ లో పెట్టారు. ఇప్పటికి నిన్న కూడా మెసేజ్, ఈ రోజు కూడా పెట్టాను మెసేజ్. సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పివ్వండి, అక్కడ జరిగేవే చెప్పాలి, నా పిల్ల కాదు సార్. చాలా మంది పిల్లలు అక్కడ ఇట్లా అయిపోతున్నారు. జిల్లా నాయకులకు చెప్తే వీళ్ళన్నా తీసుకెళ్ళలేదా? కర్నూలు ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే? వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు మాకు ఒక్కసారి కూడా ఏమైంది ఈ కేసు అని అడగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి వాళ్ళని అడుక్కుంటే వాళ్ళు అప్పుడు తీసుకెళ్తారంట వాళ్ళకి ఇష్టమైతే. మీరు ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతా కూడా అందరు కూడా అధికార పార్టీ నాయకులే. మీరు స్వయంగా వెళ్ళి ఏ నాయకులైనా కలిశాను? అందరినీ కలిశాను. ఆఫీస్ ఖాన్ గారిని కలిశాను, శ్రీదేవి గారిని కలిశాను, సుధాకర్ గారిని కలిశాను, సంజీవ్ కుమార్ గారిని కలిశాను, ప్రతి ఒక్కరిని ఎంపీ అందరు. ఎవరిని కలవకుండా అనేది ఎవరు అపాయింట్మెంట్ ఇప్పలే, ఎవరు లేదు. సిద్ధార్థ రెడ్డి అనే యువకుడు యువతని పెద్ద ఎత్తున ఆదర్శంగా లేకపోతే ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి జిల్లాలో ముందుకు వెళ్తా ఉన్నాడు, వారిని కలవలేదా? కలిసాను. సిద్ధార్థ రెడ్డి గారిని కూడా ఎలక్షన్స్ ముందు కలిసాము. వారేం చెప్పుకొచ్చారు? ఎలక్షన్స్ లో అంతా కూడా ప్రీతి కేసులు చెప్పాడు ఆయన. ప్రతి వీడియోలో సుగాలి ప్రీతి పేరు చెప్పకుండా కట్టమంచి స్కూల్లో ఇలా పలానా ఒక చిన్న దళిత అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఈ మాండ శివానంద రెడ్డి వెళ్ళి డిఐజీ దగ్గర భోజనాలు చేసి అట్లా అంతా చెప్పుకుంటూ వచ్చాడు కేసు గురించి. నాకు కూడా ఒకటే మాట ఇచ్చినాడు, నేను ఇట్లనే బాధపడుతుంటే అక్క మీరేం బాధపడొద్దండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తా అన్నారు. మన ప్రభుత్వం రావాలన్నారు. ప్రభుత్వం వచ్చినాక యాక్చువల్గా సిద్ధార్థ రెడ్డి గారికి మాండ్ర శివానంద రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయని చెప్పేసి నేను బహిర్గతంగానే చూసాను. మంచి రెవెల్యూరీ నడుచుంటుంది. ఎలక్షన్ టైంలో వారిని బదనం చేయడానికి మీ పాపని పెద్ద ఎత్తున కోట్ చేసుకుంటూ మాట్లాడారని చెప్పేసి, మరి వచ్చిన తర్వాత మిమ్మల్ని వారు అప్రోచ్ చేయడం కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రై చేసాము కానీ ఇవ్వలేదు. ఒకసారి ఏమో ఇచ్చారు, తర్వాత ఆయన అంత అప్పుడు మాట్లాడినంత మాట్లాడలేదు. ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత? చూద్దాం. మళ్ళీ ఏ సందర్భంలో ఇప్పుడు అంతకుముందు కోట్ చేశాడు కదా ఎక్కడైనా సభకి వెళ్ళినప్పుడు, ఆ స్కూల్లో ఇలా జరుగుతుంది దానికి మాండ్ర శివానంద రెడ్డి గారి మద్దతుగా ఉన్నారని చెప్పేసి అని. తర్వాత ఏమి అసలు ఫోన్ నెంబర్ కూడా నాది బ్లాక్ పెట్టారు. తర్వాత ఏం మాట్లాడలేదు. మీరు మాండ్ర శివానంద రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసారా? సార్ మీరు ఎందుకు మద్దతు ఇచ్చా ఉన్నారండి ఇట్లా అని చెప్పేసి అని. మీరు మాండ్ర శివానంద రెడ్డి గారు వాళ్ళ కట్టమంచి ఏదైతే స్కూల్ యాజమాన్యంలో వాళ్ళ బంధువులు అనే కారణం చేతనే వారి మీద మీరు ఆరోపణ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పకుంటే కనుక ఇప్పుడు మాండ్ర శివానంద రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకన్నా సపోర్ట్ చేయకుండా ఉంటే కనుక వాళ్ళు ఆ రోజే అరెస్ట్ అయ్యేవాళ్ళు. సరే ఏదైనా కానివ్వండి, అరెస్ట్ ఇప్పుడు వారి సపోర్ట్ వాళ్ళకి దొరుకుతుందని మీరు ఎలా అభిప్రాయపడతా ఉన్నారు? వాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు లేరు. మాకు అంటే మాకు వస్తున్నాయి, మాకు అన్ని సమాచారం వస్తుంది, కానీ పలానా వాళ్ళు చెప్పారని. పార్వతీదేవి గారు నాకు సందేహం ఏంటంటే మాండ్ర శివానంద రెడ్డి అనే వ్యక్తి మాజీ ఐపీఎస్, అలాగే నంద్యాల పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, వారి రిలేషను అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో అంతకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, రాజకీయాన్ని ఇన్ఫ్లుయెన్స్ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పానికి సంబంధించిన 6 సార్లు శాసనసభ్యులు, ఆఫీస్ ఖాన్ గారు వీటికి అంటే వివాదాలకు కరప్షన్కి వీటికన్నిటికి దూరం, నేను జస్టిస్ చేస్తాననే కాజ్తో సోషల్ మోటాతో వచ్చినటువంటి వ్యక్తి, నందికోట్కూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్థర్ గారు మార్షల్, ఇలా అంటే క్లీన్ ప్రొఫైల్ సుధాకర్ గారు ఒక డాక్టర్, వీళ్ళెవరు కూడా ఇది చేయలేకపోయారు. ఇప్పుడు అందరికీ ఏమైపోతుందంటే ఇంతమందిని మేనేజ్ చేశాడు అతను. మేనేజ్ చేసిండొచ్చు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు నా కేసులో ఇప్పుడు మీరు వచ్చారు నా కేసుకి, మా లీడర్స్ కానీ ఎవరైనా కానీ నా వెనకాల సపోర్ట్ నిలబడ్డారు. ఆ నిలబడిన తర్వాత మీ ఉపాధి ఉండదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నా వెనకాల వస్తారా మీరు? ఎమ్మెల్యేల ఉపాధి ఏంటి? ఇప్పుడు అపోనెంట్ వాళ్ళ అవతలకి శత్రువులు కావాల్సిన అవసరం ఏముంది? సుగాలి ప్రీతి కేసు కోసం నేను మాండ్ర శివానంద రెడ్డికి దూరంగా అమ్మంటారా, లేకపోతే కట్టమంచి వాళ్ళకి డబ్బుకు దూరంగా అమ్మంటారా, లేదంటే కట్టమంచి రామలింగారెడ్డి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడా? ఏమో తెలియదు కదా. అన్ని డబ్బులు కొన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. స్కూల్ ఇప్పుడు చూడండి, మీరు రేపు కన్నా ఉంటే కనుక చూడండి, స్కూల్ క్యాంపస్ చూపిస్తాను. ఏ స్కూల్లో లేని ఫెసిలిటీస్, ఏ స్కూల్కు లేని రిజిస్ట్రేషన్, ఏ స్కూల్కు లేని బయటకు కనిపించే 2 ఎకరాలతో లోపలంతా ఫారెస్ట్ ఏరియా 40-50 ఏకర్స్ ఆక్రమించుకున్నారు. అది ఎవరిది వల్ల ఉంది? ఎవరిది అండి? అది గవర్నమెంట్ది.
ఎవరు అడగట్లేదు. స్కూల్ విస్తీర్ణం ఎంత ఉంటుందండి ఇప్పుడు? స్కూల్ విస్తీర్ణం దాదాపుగా లోపలికి 40 to 50 acres ఉంటుంది లోపల, బయటికి మాత్రం కనిపించదు, బయటికి కనిపించదు. ఎంతమంది ఉంటారు దాంట్లో విద్యార్థులు? 1000 పైన ఉంటారు అనుకుంటా. కొన్ని వేల కోట్లకు అధిపతి అసలు జిల్లా నాయకులను అందరూ మేనేజ్ చేయగలుగుతున్నారు. చేయగలడు. డబ్బు ఏమైనా చేయగలదు. ఇప్పుడు అన్నిటికంటే ఇప్పుడు సరే ఇప్పుడు వదిలేసింది స్కూల్ని, అయితే ఇప్పుడు వేరే వాళ్ళకి శ్రీ చైతన్యకి ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆయన స్పెషల్ ఇంకా నడుస్తూనే ఉంది. స్కూల్ క్యాంపస్లో ఎక్కడైనా మీరు హోటల్ పెట్టడం చూసినారా? ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకసారి. కట్టమంచి దగ్గర కృతింగ హోటల్, ఏదైతే అనుమానాస్తిత అది బెడ్రూమ్ అంటున్నామో ఆ బెడ్రూమ్ని హోటల్ చేసుకొని అతను నడుపుకుంటున్నాడు. ఎవరు ఇచ్చినారండి పవర్స్? అంటే ఇప్పటికీ పవర్ నడుస్తూనే ఉంది. ఏ స్కూల్ క్యాంపస్లో కానీ హోటల్ అనేది బయటది, ఎందుకంటే బయట వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. సూటిగా అడుగుతాను, ఇది కర్నూలు శాసనసభ్యుల గారి సహకారం వాళ్ళకు ఉంటుంది, నాడు కానీ నేడు కానీ చెప్పేసి. నాడు ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ నేను ఆఫీస్ కానీ గారి సహకారం లేకోకుండా వారు ఆ స్కూల్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి అని మీరు భావిస్తారా? లేదు, భావించదు. వాళ్ళ సహకారం ఉందంటారు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నాడు శాసనసభ్యులు కానీ నేడు శాసనసభ్యులు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ. నేనేమడుగుతున్నానంటే, నేను ఇప్పటికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ గారికైనా తర్వాత ఎస్వి మోహన్ రెడ్డి గారికైనా ఎవరికైనా కూడా నేను అడుగుతున్నది ఒకటే, సార్ నా కూతురు బతికి రాదు, గోరిలోంచి బతికి రాదు నా పిల్ల, ఏమి ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇంకొక ఆడపిల్ల, అది ఎవరైనా కావచ్చు, నరసింహ గారు మీ బంధువులైనా కావచ్చు, నా బంధువులైనా కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ బంధువులు చెల్లెలైనా కావచ్చు, ఏ ఒక్క ఆడపిల్లకి అలా చిత్రహింసలు పెట్టి చనిపోయే స్థితి రాకూడదు. ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటే నన్ను అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. సర్లే ఆమె కడుపు పాత్రము తీసుకుందిలే అనుకుంటారు, కానీ తర్వాత నెక్స్ట్ ఇదే కొనసాగదా? మీరు అడిగారు ఇంతవరకు ఎవరు రాలేదని, ఇప్పుడు నేను తీసుకుంటే కూడా నన్ను కూడా ఆ లిస్టులోనే ఉండేదాన్ని. నేను కూడా ఇప్పుడు ఆ లిస్టులోనే ఉండేదాన్ని. పోస్ట్ మార్టంలో లక్ష్మీనారాయణ చేసింటే సూసైడ్ అని అంటే ఇంకా నేను కూడా ఎందుకబ్బా ఇంత సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం నా కూతురికి ఏమొచ్చింది, అంత కర్మ పట్టిందా, నేను ఇంత బాగా చూసుకొని కాళ్ళు లేకుండా ఇంత కష్టపడి డబ్బులు అప్పులు చేసి మరీ స్కూల్కి పంపిస్తే ఎందుకు ఇలా చనిపోయింది అనే స్థితికే వెళ్ళిపోయేదాన్ని, కానీ లేకపోతే జరిగేది. బేసిక్గా అది సూసైడ్ అని చెప్పుకొచ్చే సందర్భంలో మీ పాప మీద తర్వాత కొంతకాలం తర్వాత ఫైట్ చేసినప్పుడు మీ మీద వేరే విధంగా తీసుకోవచ్చు. అప్పుడు ఎలా అనిపిస్తుంది? కరెక్టే, సరే సూసైడ్ కిందనే అయినప్పుడు, సూసైడ్ అయినప్పుడు నీ స్కూల్కి ఏం చెడ్డ పేరు రాదు కదా. మరి నన్ను ఎందుకు మీరు మేనేజ్ చేయాలని చూస్తున్నారు? నా ఇంట్లో ఎందుకు దొంగతనం చేపించినారు? నా ఇంట్లో ఎవిడెన్సెస్ అన్ని ఎందుకు తీసుకెళ్లారు? నా బంధువుల్ని టార్చర్ ఎందుకు పెట్టారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? బంధువులు ఉండేది సరే చెప్తాను ఒకటి. ఇప్పుడు ఇది మీ సూసైడ్ అని మీరు అంటున్నారు కదా, నేనైతే చదువుకోలేదులే, అంత పెద్ద చదువులు ఏం చదవలేదు, ఐఏఎస్ ఐపీఎస్లు, కానీ ఇది సూసైడ్ అంటున్నారు. ఇదిగోండి మీకు కూడా సూసైడ్ లాగానే కనిపిస్తుంది. ఇదిగోండి ఇది కూడా సూసైడే. మీకే సూటి ప్రశ్న ఒకటి అడుగుతున్నా, చనిపోయిన తర్వాత ఇదిగో నాలుక బయటికి తీసారా? మరి చనిపోయిన తర్వాత నాలుక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుందా? వెళ్ళదు కదా. చెప్తా, నాటు గురించి కూడా చెప్తాను. మీరు చూపిస్తే దాన్ని పోస్ట్ మార్టం చేసిన ఫోటో. మరి నాలుగైదు బయటికి చెప్పండి మరి. సో ఈ బేస్ మీద కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు పాపకి ఇక్కడ నాకు చీర చూపిస్తున్నారు, ఇదిగోండి శారీ చూపిస్తున్నారు, ఇదిగోండి శారీ ఇక్కడ ఉంది, శారీ ఎక్కడ ఉంది? గడ్డం కింద ఉంది. మరి నాటు చూడండి ఎక్కడ పడిందో. ఇదిగోండి చూడండి, ఇది చీర గుర్తు అంటారా మీరు చెప్పండి. మరి ఇది చీర గుర్తు దీంతో మరి చెప్పండి. ఇది ఇక్కడ ఉంది, కోసుకుంటుందా చీర? ఎక్కడైనా కోసుకుంటుందా? ఇదే హిస్టోపెథాలజీలో మేడం ఇచ్చారేమంటే అది చీరతో వచ్చిన గాయం అయితే కాదు, అది ఏదో నైలాన్ తారు కానీ లేదంటే టెంకాయ పీస్తో కానీ వాడిన వస్తువు అన్నారు. మరి మీరు మా పిల్ల చనిపోయింటే మరి ఎందుకు మీరు అంత క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోస్ట్ మార్టంలో ఎందుకు రాలేదు? అట్లా చేస్తారనే కదా ఫొటోస్తో సహా ఎవిడెన్స్ పెట్టినారు ఆయన. మరి చెప్పండి. ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాగా ఆ రోజు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎందుకని చర్యలు? మా దగ్గర ఉన్నది మా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది డబ్బు, ధన బలం. వెనకలో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఎంతమంది లీడర్స్ వచ్చినా కూడా మాకు. ఎవరండి ఆ రోజు ఎస్పీ? గోపీనాథ్ రెడ్డి.
గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, కలెక్టర్ గారు సత్యనారాయణ గారు ఉన్నారు. ఇద్దరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వాలంటే ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీ వేశారు, 5 మెన్ కమిటీ వేశారు. 5 మెన్ కమిటీలో అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ బయటపడింది. అప్పట్లోనే ఏమి ఇచ్చారు ఆయన కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క మెయిల్ స్టాఫ్ కి DNA పరీక్ష చేయించండి అన్నారు, సెమెన్ టెస్ట్. కానీ ఎవరు చేయలేదు, పట్టించుకోలేదు. ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేసినారు. అట్లా 5 మంది కలెక్టర్లు, 5 మంది ఎస్పీలు మారారు. అందరిని అప్రోచ్ అయ్యారు మీరు? అందరినీ అప్రోచ్ అయ్యాను. ఇప్పటికి ఉన్న డాక్టర్ సృజనాన్ గారిని కూడా కలిసాను. ప్రయోజనం లేదు. ఒక ఎస్పీ గారు ఒక కలెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి. అవును పెట్టారు, ఒకరిగా చాలా మంది పోయిన వాళ్ళందరూ పెట్టారు, 4 పెట్టారు. అంటే పరోక్షంగా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండడము. ఇప్పుడు మా ఇంట్లో దొంగతనం బాధితులకి అండగా నిలవలసినటువంటి ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ తర్వాత కలెక్టర్ గారు నేను అట్లా ఎట్లా చేస్తారంటే అది చట్టం అనేది బలవంతులకి బలహీనంగా, బలహీనులకి బలవంతంగా లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ముందు అందరు సమానం చెప్పి అందరు సమానంలే, వాళ్ళైతేనే సమానం, వాళ్ళ వరకు అయితేనే సమానము. మరి నా వరకు అయినప్పుడు వాళ్ళ వరకు అంటే మీ ఉద్దేశం? వాళ్ళ వరకు అంటే ఇప్పుడు ఆయన అనుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మరి వితౌట్ ఎవిడెన్సెస్ మరి అందరికి అంటే నేను అనేది కాదు, అన్ని వస్తున్నాయి కదా, టీవీలలో వస్తున్నాయి కదా. ఎవిడెన్సెస్ చూసిన తర్వాత అదే ఎక్కడైనా కూడా అరెస్ట్ చేసినాక ఎవిడెన్స్లు వెతుకుతారా? ఎవిడెన్సెస్ పెట్టుకొని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు కానీ వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా పెట్టించినారు. అదే నా కేసులో ఎందుకు చేయలేకపోయినారు? ఇదే నేను ఇప్పుడు చట్టం సమానమే అన్నారు కదా, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రియాంక రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని చట్టసభలో బల్లాల బుద్ధి మరి ఎన్కౌంటర్ ఇస్ కరెక్ట్ మెథడ్ అన్నారు. మరి నా కేసులో ఎందుకు చేయట్లేదు? నా పిల్ల కదా, 14 సంవత్సరాల పిల్ల, నా పిల్ల రేపు జరిగిన పిల్ల కదా. నా పిల్ల బయటికి పోలేదే, హాస్టల్లోనే ఉంది. మరి హాస్టల్లో ఉన్నప్పుడు అత్యాచారం జరిగితే చంపేస్తే మంచిదేనా? అప్పుడు ఎక్కడ లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ అనేది చెప్పండి. ఆయన అండంలో అర్థం ఉంది అసలు? అధికార పార్టీకి సంబంధించిన కొందరు మహిళలు చెప్పుకోవడం జరుగుతుంది. మహిళలకు పెద్దపీట వేసినది అంటే అది సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఇంకా ఎక్కడన్నా ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే గతంలో తెలుగుదేశం విస్మరించింది కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం విస్మరించట్లే. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని దిశ అనే ఒకటి యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. దిశ యాక్ట్ తీసుకొచ్చినారు. ఇంకా ఎన్ని యాక్ట్ తీసుకొచ్చినా కూడా ఇవన్నీ అమలు కాకుంటే వేస్టే. ఎక్కడ అమలు అవుతుంది చెప్పండి? మీరు ఇప్పుడు వేరే పక్క రాష్ట్రంలో జరిగిన దానికేమో ఖచ్చితంగా ఎన్కౌంటర్ అయితే కరెక్ట్ పనిష్మెంట్ అని బల్లాల బుద్ధి అందరితో షబాస్ కేసీఆర్ అనిపించుకున్నప్పుడు ఇక్కడ మరి మీరు చేస్తున్నది ఏంటి? వాళ్ళు కూడా అట్లా అటువైపు అనాలి కదా, షబాస్ జగన్మోహన్ రెడ్డి గారని. ఎక్కడ చూపించండి? నేను చూసిన ప్రతి ఒక్క కేసులో చాలా వరకు ఏమంటే పరిష్కారం అంటే దానికి అక్కడ వచ్చే ఏమన్నా మానిటరీ బెనిఫిట్ ఉంటే అది ఇవ్వడము, వాళ్ళని నోరు ముప్పడం తప్ప ఏది కేసు వైపు. ఇప్పుడు చూపించండి, దిశ వచ్చిన తర్వాత ఎంతమంది ఇట్లాంటి రేప్ కేసులు పడినాయి చెప్పండి? ఏ రిక్షావాడో, ఏ తాగుబోతాడో, ఏ అటువైపు వచ్చిన ఆటో చూపించండి నాకు, చెప్పండి ఒకటైనా చెప్పండి అంటున్నారు కదా. నేను ఇంత ఎవిడెన్స్ తీసుకుని నేనైతే ఇప్పుడు ఇంతకుముందు కనీసం 2017లో కనీసం నచ్చగలుగుతున్నాను. ఇప్పుడు వీల్ చైర్కి ఇంట్లో కూడా పరిమితం అయిపోయి ఇంతవరకు నేను పోరాడుతున్నాను. ఇంకా నేను బ్రతుకున్నప్పుడు ఈ కేసు నాకు న్యాయం జరుగుతుందని భయం. ఈ జిల్లా ఎస్పీలు కలెక్టర్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? ఈ దీనిలో పోరాటం చేసేటైనా ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటారు? ఏ విధంగా ఇబ్బందులు అంటే మేము ఏం ధర్నా చేసినా మా మీద క్రిమినల్ కేసులు పెట్టడం. ఏ ధర్నానా చేయండి, ఏది అక్కడ పోయి కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుంటే చాలు, కలెక్టర్ని కలవాలని వస్తే పోలీసులు వచ్చేది కేసులు. ఇప్పటివరకు ఎన్ని కేసులు ఫైల్ అయింది? 6-7 కేసులు ఉన్నాయి. అన్ని కూడా ధర్నా చేసాం, అన్ని ధర్నా కేసులు. సుచరిత గారు వచ్చినప్పుడు మేము ఎవరిని వెళ్ళినా కూడా మమ్మల్ని అవసరం చేయడం, మేము ఎవరిని కలవకూడదు, మా సమస్య వినిపించుకోకూడదు, అది వాళ్ళకి కావాల్సింది. ఆ కేసులు ఎప్పుడు ఫైల్ అయ్యండి? 2018 నుంచి స్టార్ట్ అయినాయి, 2019 నుంచి స్టార్ట్ అయినాయి, 2021 వరకు రీసెంట్గా. అందరు ఎస్పీలు పెట్టారు మీ మీద, వీరు వారు అనుకోకుండా గతంలో 4 అందరు కలెక్టర్లు వివక్ష చూపించారు మీ మీద. ఇప్పుడు మేము బాధితులము నరసింహ గారు. ఇప్పుడు నేను ఏదో ఒక మాట బాధపడి నేను అంటాను, అన్నంత మాత్రాన నాకు మీరు నా మీద కేసు వేస్తారా? ఇంకటప్పుడు ఇంకా మాకు బాధితులకు ముత్తాలకు తేడా ఏంటి? వాళ్ళేమో అమాయకంగా వచ్చి బయట నిలబడతారు లోపలంతా చేసి, మేమంతా నలిగిపోయి విరిగిపోయి మనసు అంతా కూర్చొని ధర్నాలు చేస్తే తప్పు. చివరిగా మీ కర్నూలు జిల్లాకు సంబంధించిన మహిళా నాయకులు కానీ లేకపోతే అధికార పార్టీలు ఉన్నటువంటి మంత్రులు, సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారే నాడు సుచరిత గారు, నేడు తానటి వనిత గారు ఉన్నారు, అలాగే రోజా గారు చాలా యాక్టివ్ ఉంటారు, వాసిరెడ్డి పద్మ చైర్మన్ గారు, వీరు ఎప్పుడైనా స్పందించారు? అందరికీ మేము కలిసే ఉన్నాను, ఒక రోజాని తప్ప రోజా గారిని మాత్రం కలవలేదు.
తానేటి వనిత గారిని కలిసాము, రీసెంట్గా ఆమెకి హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు సుచరిత గారిని అప్పుడే కలిసాము. సుచిత్ర గారిని కలిసినప్పుడే మాకు ఒక కేసు వేశారు మమ్మల్ని. మేము విధులకు ఆటంకం, ఒక సింపుల్ వర్డ్ 353 కేసు పెట్టడము, అది విధులకు ఆటంకపరచడము, ఐపీసీ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ వారెంట్. ఎవరి విధులకు ఆటంకం? వాళ్ళ విధులకు, పోలీసు వాళ్ళు చేస్తున్న ప్రోటోకాల్కి మేము అడ్డంకమని అలాంటి కేసులు పెట్టడం జరుగుతుంది. వాసిరెడ్డి పద్మ గారి ఆఫీస్లో చాలాసార్లు ఇచ్చాము, ఫోన్ చేశాము. అంతకంటే ముందు ఉన్నప్పుడు నుంచి కూడా నన్నపూర్ ఉన్నప్పుడు అందరూ పెట్టాము, అందరికీ ఇచ్చాము, ఒకరికైనా ఇవ్వలేదు. సుచరిత గారికి తెలుసు కేసు గురించి, మన తానేటి వనిత గారికి కూడా తెలుసు, విడుదల రజనీ గారిని కూడా కలిసాము. ఇంకా ఈ రోజా గారిని ఒక్కరే కలవలేదు. ఆ రోజా గారు కర్నూలుకి వచ్చినప్పుడు కలుద్దామంటే ఆమె వేరే వేరే యాక్టివిటీస్లో ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళని కలవడానికి అయితే రాలేదు. ఎప్పుడైనా అడిగారా అపాయింట్మెంట్ కావాలని వారిని? లేదండి. దీని మీద అయితే ఏ మహిళా నాయకులు జిల్లానే అనింది కదా, చట్టసభల్లో గన్ను కంటే ముందే జగన్ వస్తాడు అని చెప్పింది ఆమెనే. మరి అలాంటప్పుడు పార్వతి కనపడలే. ఒక వికలాంగురాలు కనపరారు, ఒక డబ్బు లేని వాళ్ళు కనపరారు, వాళ్ళకి ఒక క్యాస్ట్ లేని వాళ్ళు కనపరారు. ఆమెనే ఒక వీడియోలో చెప్తుంది కదా, మేము ఎస్సీ ఎస్టీలో కాదు, నువ్వు దగ్గరకు వచ్చి కూర్చోవచ్చు, దూరంగా కూర్చున్నావు అంటే. మా మీద అంత ఉంది, మేము ఏం చెప్పలేము. సరే, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? ఇంకోటి, ఇప్పటి వరకు మందకృష్ణ మాదిక్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకో కొందరు మీకు మద్దతుగా నిలిచారు కదా, దాదాపు 7 సంవత్సరాలు మీ పోరాటంలో మీరు సాధించింది ఏంది? ఇంకా దేనికోసం మీ ఆరాటం అని చెప్పేసి అంటే? నా ఆరాటం అంటే 7 సంవత్సరాల్లో నేను సాధించింది ఏమంటే, ఒక కట్టమంచి స్కూల్లోనే ఇలా జరుగుతుందని కదా, చాలా స్కూల్స్లలో ఇట్లా అమ్మాయిలను టార్చర్ చేసి చంపేస్తుంటే బయటికి చెప్పలేని పరిస్థితి ఆడవాళ్ళది. ఎక్కడైనా కూడా అమ్మాయిలు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతున్నారంటే నా మీద ఇలా జరిగిందని చెప్పుకోలేకపోవడమే మా దౌర్భాగ్య స్థితి. ఆ స్థితిలోంచి నేను బయటకు చెప్పడం వల్ల ఇవంతా కూడా పలానా స్కూల్లో ఇలా జరిగింది అంటే ఇప్పటికి కనీసం కొంచెం అమ్మాయిలు జాగ్రత్త పడుతున్నారు స్కూళ్ళల్లో పోవడం కానీ. అంటే రూమ్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సీక్రెట్ బెడ్రూమ్స్ కానీ అన్ని పర్యవేక్షించడం కానీ అలా జరుగుతూ ఉంది. ఈ 7 సంవత్సరాల్లో నేను సాధించింది ఏమంటే, డైరెక్ట్గా అక్కడ స్కూల్లో పనిచేసిన వాళ్ళే మాకు తెలిసిన మా బాలసుందరం గారికి చెప్పడం ఏమంటే, అన్న ఆ పాపకు అన్యాయం అయితే జరిగింది, ఆ పాప చనిపోవడం అయితే మళ్ళీ తీసుకురాలేం, కానీ కాకపోతే ఆ తల్లి వికలాంగురాలైనా కూడా నిలబడడం వల్ల ప్రతి సంవత్సరం ఒక ఆడపిల్ల బ్రతుకుతుంది ఆ స్కూల్లో చనిపోకుండా అనేది చెప్పారు. మీరు ఎప్పుడైతే మీ సమస్యని బయటికి తీసుకొచ్చారో అప్పటి నుంచి ఇప్పుడు అక్కడ అరాచకాలు జరగట్లేదు లేదు. ఎప్పుడైతే సుగాలి ప్రీతి మరణం కాబడ్డదో తన మరణంతో అక్కడ జరిగేటువంటి మరణాలను ఆపింది అయితే మీ పోరాటం అంతా. మీ ఆరాటం ఇంకా ఏంటి? మీరు ఇప్పుడు దీనికి న్యాయం జరుగుతుంది వీరి ప్రభుత్వంలో కానీ లేకపోతే వచ్చే ప్రభుత్వంలో ఏమని అనుకుంటారు? ఈ ప్రభుత్వం అయితే అయిపోతుంది. ఒకవేళ రేపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వేరే విధంగా అడుగులు అయిపోతున్నారు, ఒకవేళ రేపు వారికి అవకాశం వచ్చి వారి త్రూ ఏమైనా జరుగుతుంది అనుకుంటారు? నా నమ్మకం అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక నా కేసుకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఎట్లా అంటే, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా గోడు విన్నవించుకున్నాను. ఆయన అప్పుడు ఒక మాట, జనంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు, ఆయన మాట తప్పారు. ఇప్పటి వరకు కేసు గురించి పక్కన పెడితే కనీసం వీళ్ళు బతికున్నారా లేదా కనీసం అని అపాయింట్మెంట్ ఇప్పించి లేదు, మీ కేసును సిబిఐకి ఫార్వర్డ్ చేయడం కానీ చేయమని చెప్పేసి కానీ తర్వాత మీకు కొంత ల్యాండ్ ఇవ్వడం డబ్బు ఇవ్వడం చేశారని ఇది మంచి ప్రశ్న అడిగినారు. అందరూ చాలా మంది ఇంకా మాకి ప్రభుత్వమే ఇచ్చి లేదంటే స్కూల్ వాళ్ళు ఇచ్చే కేసును మేనేజ్ చేస్తున్నారనే కానీ మంచి ప్రశ్న అడిగినారు. బేసిక్గా ఎస్సీ ఎస్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం ప్రకారం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారము నా కూతురే కాదు, ఏ ఎస్సీ ఎస్టీ పిల్లైనా నాన్ ఎస్సీ వాళ్ళ చేతులలో ఒకవేళ దారుణంగా చనిపోతే యాజ్ పర్ యాక్ట్ ప్రకారము 45 ప్రకారము ఏమంటే మానిటరీ రీహాబిలిటేషన్ అనే మెజర్మెంట్స్ ఇవ్వాలి. దాంట్లో ఒక జాబ్ ఇవ్వాలి. చనిపోయింది కాబట్టి క్రూర మృగాల చేత చనిపోతే ఒక జాబ్ ఇవ్వాలి, 5 acres ల్యాండ్ ఇవ్వాలి, ఒక హౌస్ కట్టించి ఇవ్వాలి. ఇవి ఉన్నాయి, కానీ అవి ఇప్పటి వరకు మాకేం చేయలేదే పూర్తిగా. అవి నాకే కాదు, అందరూ అదే అంటున్నారు, అంత ఇచ్చారు కదా ఇంత ఇచ్చారు కదా. అది నాకే మాత్రమే కాదు, ఏ ఎస్సీ ఎస్టీ పిల్లలైనా సరే అలా జరిగి అలా ఎఫ్ఐఆర్ అలా చనిపోతే ఖచ్చితంగా రావాల్సిన బెనిఫిట్స్ అవి. అది ఏ ప్రభుత్వం అందరికి ఇచ్చారు కదా. ప్రణయ్ వాళ్ళకి ఇవ్వలేదా? ఇక్కడ కోడుమూరు సైడ్ ఒక డాక్టర్ అబ్బాయి చనిపోయాడు, ఆ అబ్బాయికి ఇచ్చారు. రీసెంట్ గా
సో ఇక్కడ సుగాలి ప్రీతి మదర్ అయిన ప్రీతి పార్వతీదేవి గారికి సపరేట్ ఏమి ఇవ్వాలి అంటారు? సపరేట్ గా యాక్ట్ ప్రకారం ఇచ్చారు, అది కూడా సొగమే ఇచ్చారు మాకు ఇప్పటి వరకు. 2017లో అయితే మాకు రావాల్సినవి విత్ ఇన్ 3 months అంటే 90 days లోపే మాకు జాబ్ ఇవ్వాలి, 90 days లోపే ల్యాండ్ ఇవ్వాలి, 90 days లోపే ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి కట్టించి ఇవ్వాలి హౌస్, అవి 3 ఇవ్వాలి. కానీ ఆ 3 జాబ్ మా హస్బెండ్కి జాబ్ ఇచ్చారు. జాబ్ ఎప్పుడు ఇచ్చారు? 2021. జరిగింది ఎప్పుడండి? 2017. 2017లో జరిగితే 3 monthsలో ఇవ్వాల్సినది 2021కి ఇచ్చారు, అంటే 5 years తర్వాత ఇచ్చారు. దాని తర్వాత మాకు ల్యాండ్ ఇచ్చారు. ఇంతవరకు ఆ ల్యాండ్ మాకు ఏమంటారు ఆన్లైన్లో కానీ లేకుంటే కనుక మాకేం ఇంతవరకు చూపిలేదు, పట్టా ఇచ్చారు అంతే. హౌస్ అంటే అది ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు లేదు. హౌస్ అంటారా? ల్యాండ్ ఇచ్చారు. ఎన్ని ఎకరాస్ అండి? 5 acres. 5 acres ల్యాండ్ అని చెప్పేస్తున్నారు కానీ అది ఎక్కడ బౌండరీ అని చెప్పలేదు, ఆన్లైన్ లో ఇవ్వలేదు. 5 cents ల్యాండ్ ఇచ్చారు, దాన్ని ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వలేదు. ఇంకెక్కడ మాకు అమలైనాయి చెప్పండి? ఏదైతే మేము అంటే ఇట్లా నేను బాధపడ్డం ప్రతిసారి నేను ఈఎస్ఐలో చిన్న జాబ్ చేస్తాను. ఆ ఈఎస్ఐలో మా డాక్టర్స్ నన్ను కొంచెం హరాస్మెంట్ చేయడము, కేసు వల్ల కాంప్రమైజ్ కాలేదని వాళ్ళ ఒత్తిడి వల్ల నాకు 11 నెలల శాలరీ ఆపేశారు కరోనా టైంలో. అప్పుడు మేము ఇట్లా బాధపడుతున్న టైంలో మీలాంటి వాళ్ళే ఒకరు వచ్చి మీడియా ద్వారా చెప్తే అది ఈ జన సైనికులు వాళ్ళంతా లక్షల ట్విట్టర్ చేశారు, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని, June 2021. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి ఇదిగో కృతికా శుక్లాను ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లను పంపించినప్పుడు అప్పుడు మీకు అప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం రావాలమ్మో ఇదిగోండి, కృతికా శుక్లా గారు ఐఏఎస్ ఆఫీసర్, ఇది ఈయన నంద్యాల కలెక్టర్ గారు, ఇదిగోండి ఈమె కృతికా శుక్లా. 2021లో ట్విట్టర్ చేయడం వల్ల వీళ్ళకి అంటే కనీసం తినే స్థితిలో కూడా లేదు, 11 నెలల నుంచి జీతం లేదు వీళ్ళకని వాళ్ళు ట్విట్ చేయడం వల్ల ఆయన పంపించి మీకు ఏమేమి కావాలో చెప్పండి, ఇవన్నీ అయిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలుచుకురామన్నారు అన్నారు. లేదు, జాబ్ ఇచ్చారు. ఆ జాబ్లో కూడా ఇంతవరకు 2 years అయిపోతే ఆయనకి మా హస్బెండ్కి ఏమంటారు లేదు, రెగ్యులేషన్ చేయలేదు. ఎందుకంటే మీరు ఆ కేసులో ఉన్నారు, ధర్నా కేసులో, అది హత్య కేసు కంటే ఇంకా ఎక్కువ డేంజర్. ఆ కేసును పెట్టుకొని మాకు ఇంతవరకు మా హస్బెండ్కి రెగ్యులేషన్ చేయలేదు. అంటే ఎప్పుడైనా తీసేయచ్చు జాబ్, అలాంటి జాబ్. సో కూతురు అత్యంత పాశవికంగా మానకంగా పడింది, హత్యగా పడింది. తర్వాత యాక్ట్ ప్రకారం ఏదైతే ఎస్టీ యాక్ట్ ఉందో యాక్ట్ ప్రకారం రావాల్సినవి కూడా రాలే. అక్కడ అన్యాయం జరిగింది ప్రభుత్వాలు, నాటి ప్రభుత్వం నేటి ప్రభుత్వం ఇద్దరం కూడా అన్యాయం చేసుకుంటూ పోతాను. న్యాయం చేశామని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు, అది మాటల వరకే ఆగిందంటారు, వాస్తవంలో లేదండి. ల్యాండ్ విషయంలో తీసుకున్నా, ఇల్లు విషయంలో తీసుకున్నా, మీ భర్తకి ఇచ్చిన జాబ్ విషయంలో తీసుకున్నా, మరి ఇతర ఇంకోటి ఏంటంటే యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సినవి కూడా మీకు ఇవ్వలేదు, సక్రమంగా సంపూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ పెట్టి మీ అడ్వకేటు ఇందులో ఎంప్లాయిడ్ అవ్వలేదండి దీని మీద మళ్ళీ ఫైట్ చేయడం? కానీ ఇంకోటి మీ అడ్వకేట్ కూడా మీ ప్రీతి గారి ఇష్యూ మీద బాగా థ్రెటన్స్ వచ్చాయని వారిని బాలసుందరం గారండి స్టార్టింగ్ నుంచి అంటే 2017 నుంచి మా వెన్నంటూ ఉండి ఇంకా మా నీడలాగా ఉండి మమ్మల్ని సంరక్షించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే బాలసుందరం గారనే చెప్పుకోవాలా. బాలసుందరం గారికి వీళ్ళు ఏం చేస్తూ వస్తారంటే రూల్ ఏమంటారు డివైడ్ అండ్ రూల్ పరిపాలన అనమాట. అంటే మా వెనకాల మీరు వచ్చారనుకోండి, మిమ్మల్ని దూరం చేసేసి నన్ను ఒక్కదాన్ని చేయడం, అలా చేయడం చాలా స్టార్ట్ చేసి మమ్మల్ని ఆల్మోస్ట్ చాలా లీడర్స్ నుంచి మా నుంచి లేవు. ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి నన్ను కూడా భయపెడతారా? మేబీ చెప్పలేము. గతంలో ఇట్లా పాత్రికేయులను కూడా భయపెట్టారా? ఇక్కడ ఎంత పాత్రికేయులు భయపెట్టినారు, ఇప్పుడు లీడర్స్ చెప్తున్నాను కదా, అందరిని భయపెట్టి బాలసుందరం గారిని కూడా 2021లో ఈయన ఏం చెప్తున్నా వినట్లేదు అనేసి ఆయనను 10 రోజులు అరెస్ట్ చేసిన తర్వాత ఇలాంటిదే ధర్నా కేసు, దాంట్లో కూడా మేము ఉన్నాము. ధర్నాలు చేసిన అనేసి అరెస్ట్ చేపించేసి అప్పుడున్న కలెక్టర్ గారు తర్వాత 10 రోజులు జైల్లో పెట్టి ఏమీ తెలియని అంటే ఇంట్లో వాళ్ళ కొడుకు డాక్టర్, ఆయనకి ఏమీ సంబంధం లేదు అసలు మా గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఏమీ సంబంధం లేదు. ఆయన ఒకటే ఒక ప్రశ్న వేసినాడు, మా నాన్న చేసిన తప్పంతా సుగాలి ప్రీతి కేసు నిలబడ్డమే కదా, దానికి మీరు ఇట్లా చేస్తున్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కేసుకి న్యాయం చేయండి అని ఒక ఏమంటారు ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడం వల్ల అది చూసి వీళ్ళు మళ్ళీ ఆయన మీద సేమ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రిపీట్ అట్లా ఆయనను స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత రాత్రి 1 గంట 3 గంటల వరకు కష్టపడి 3 FIRలు రాత్రి తయారు చేసి ఆయన్ని కూడా సేమ్ జైలుకు పంపించడం జరిగింది. అంటే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒకే జైల్లో 10 రోజులు 10 రోజులు ఉండొచ్చినారు. నా పాప కారణం చేశారు, ఏమీ తెలియదు అసలు. తర్వాత నేను చాలా భయపడినాను, ఆయన కూడా ఇంటికి రానివ్వరేమో. మీరు ఒకసారి వీలైతే చూడాలి,
మేము ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓట్లు వేసి గెలిపించుకుంటాము, ఇళ్ళ కాడ తిరుగుతాం, కానీ ఆయన దగ్గర నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ కులం వాళ్ళ కులం మతం ఏమి చూడకుండా పొద్దున 9 గంటలకు కూర్చుంటే రాత్రి 11 గంటలు ఆయన టైము, ఆయనదే పెన్ను, ఆయనదే పేపర్, ఆయననే కొట్లాట, ఆయననే వాదన. ఎవరైతే గొంతు లేకున్నారో వాళ్ళకి గొంతై నిలబడతారు. బాలసుందరం గారు ఒక్క రూపాయి కూడా తీసుకోరు, ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఆయనే మాకు ఇంటికి వెళ్తే తిండి పెడతారు. ఇంట్లో వాళ్ళందరికి కూడా నేను ఒక పెద్ద కూతురుని అయిపోయాను. అసలు తను మీ పాప కారణం చేత మీ కేసు టేకప్ చేయడం కారణం జైల్లో ఉండేసి వచ్చాడు కదా, తర్వాత వచ్చిన తర్వాత మీతో ఏమైనా వచ్చిన తర్వాత మేము భయపడ్డాం, ఆయన కాదు, మేమే భయపడ్డాం. అమ్మో ఇంకా రానివ్వరేమో అని. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా మమ్మల్ని ఒక్క ఇంట్లో వాళ్ళగా చూసి మమ్మల్నే కాదు ఎక్కడ పల్లెటూరు వాళ్ళు వస్తారు అక్కడికి, ఎవరినే కానీ రావద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు ప్రజలే నిలబడినారు. ప్రజలే అసలు ఎవరికి చేయలేని ధర్నాలు, ఎవరికి చేయలేని ప్రతి పల్లెటూరులో ఆయన ఫోటోలు పెట్టి ధర్నాలు చేసి ఆయన వచ్చిన తర్వాత ఒక పండగలాగా చేసినారు ఆ విడుదలని. ఆయన కూడా ఒకటే అనుకున్నారు, ఏంటంటే నేను ఒక దొంగతనం చేసి జైలుకి పోలేదు, ఒక లంచగొండితనం చేసి బయటికి పోలేదు, ఒక హత్య చేసి నేను పోలేదు, ఒక అత్యాచారం చేసి పోలేదు, నిజానికి నిలబడ్డానికి పోయినాను. ఓకే, మీ అడ్వకేట్ కూడా వాళ్ళు బాగానే డబ్బులు ఆఫర్ చేసినారని. అవునండి, ఆఫర్ చేసినారు, మాకు ఎదురుగా మాట్లాడినారు ఫోన్లో. మీరు ఒక్కరు తప్పుకోండి, వాళ్ళు మేము ఏమైనా చేసుకుంటాము అనే కాడికి మాట్లాడారు. నేను కాదు, బాలసుందరం సార్ గారే ఉన్నారు. ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగదు, ఏమి కూడా మేము ఇవ్వలేదు. మేము కాదండి, మీరు వచ్చి చూడండి, అక్కడ ఏ ఒక్కరు ఇవ్వరు. సో కర్నూలు జిల్లాలో మరో జస్టిస్ చంద్రుడు అయితే తమిళనాడుకు సంబంధించిన ఒక జస్టిస్ చంద్రుడు ఏదైతే అడ్వకేట్ ఉందో, అంబేద్కర్ గారిని అయితే చూడలేదు, కానీ ఆయననే ఒక అంబేద్కర్ లాగా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆయన భావజావాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీటీ మైనార్టీ వాళ్ళు వర్దిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి గొంతు లేదు, గొంతు ఉండదు, మాట్లాడే గొంతు. కాబట్టి నేను వాళ్ళ గొంతుకై గత 35 సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు ఈ సేవను. చివరిగా మీరు సాధించిన విజయంగా దీన్ని భావించవచ్చా? ఇప్పుడు కటమంచి ఈ రామలింగం ఏదైతే స్కూల్ ఉందో, ఆ స్కూల్ ఈరోజు చైతన్య స్కూల్ యాజమాన్యానికి ఇచ్చి వాళ్ళు తప్పుకోవడాన్ని ఎంతో వాళ్ళు అంటే గత 35 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి క్రెడిబిలిటీని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఇంకొకరికి ఇవ్వడానికి ఇది మీరు సాధించిన విజయంగా భావించారు? నేనేమైతే విజయం అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు మాకు చెడ్డ పేరు ఉంది, మా దాంట్లోకి స్కూల్లో పిల్లలు ఎవరు రారు, కాబట్టి నేను ఇంకొకరికి ఇస్తే కనుక వాళ్ళు వస్తారనే ఆలోచనతో ఏమన్నా ఇచ్చారేమో తెలియదు. నేనైతే అట్లా అనుకోవడం లేదు. అలా అనుకుంటే కనుక అదే స్కూల్లో వాళ్ళు రన్ చేసుకోలేరు హోటల్ని. వాళ్ళకన్నీ డబ్బు బలగం అంతా ఉంది, కాకపోతే ఏమంటారు నటిస్తున్నారు అంతే బయటికి. మేము చాలా నలిగిపోయాము ఈ కేసు వల్ల, ఈ అమాయకులమైన మేము రోడ్ల మీదకి వచ్చినామని బయటకు చూపిస్తున్నారు తప్ప లోపల ఏం జరగలేదు. నాకు ఒకటి ఏమంటే ఆ కస్టోడియల్ కింద తీసుకుంటారు ఈ కేసుని, కస్టోడియల్ డెత్ కిందనే తీసుకుంటారు. రేపు సిబిఐ వచ్చినా కూడా కస్టోడియల్ రేప్ అండ్ డెత్ కిందనే. సిబిఐకి రాశారు కదండి, ఇంకా ఇప్పటి వరకు టేకప్ చేసుకోలేదు. సిబిఐకి రాశారు, జీవోస్ ఇచ్చారు, కానీ ఆ జీవోస్ ఇంప్లిమెంట్ చేయలేదనేసి మేము ఢిల్లీ దాకా వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకుని ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అడిగొస్తే వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏదానికైనా కూడా, ఆ ప్రొసీజర్ లేకుండా పంపిస్తే మేమేం చేయలేమమ్మా, దిస్ ఈజ్ వేస్ట్ పేపర్ లా కిందకే ఉంటుంది, మీరు వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రావిజన్ చేయలేదు, మీకు ఇవ్వాలనుకుంటే వాళ్ళు వేరే మెథడ్గా ఇచ్చేవాళ్ళు, మీ కన్నీళ్ళు ఊకల్లా తుడవడానికి ఇచ్చారు తప్ప ఇవేం పనికిరావమ్మా జీవోస్ అని చెప్పారు. ఆ జీవోస్నే ఇంప్లిమెంట్ చేయమని నేను హైకోర్టులో 2019 నుంచి వేశాను, ఇంతవరకు బెంచ్ మీదకి రానివ్వలేదు. ఇప్పుడు మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఇక్కడ ఏదో ఒక సిబిఐకి ఇచ్చామని జీవో పాస్ చేశారు, కానీ అది ఏ ఫార్మాట్లో ఇవ్వాలో సిబిఐ వరకు ఆ విధంగా ఇవ్వలేదు, అందుకని వాళ్ళు టేకప్ చేయట్లేదు. ప్రొసీజర్ హైకోర్టులో ఎస్పీతో రాంగ్ పెట్టిస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ జీవోస్ ఇచ్చారు, ఆ జీవోస్ ఇచ్చిన తర్వాత అంటే నేను సిబిఐకి ఒప్పుకుంటున్నాను అని, అలాంటప్పుడు ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ ఏమైపోయాలి, అవును ఇది కేసు నిజమే కాబట్టి ఈ కేసుని ఇవ్వాలి అంటే ఏదైతే మనం డౌట్స్ చూపిస్తామో, మేమైతే ఏమైతే రైజ్ చేస్తామో ఆ డౌట్స్ వాళ్ళు చూపిస్తే అక్కడ సిబిఐ టేకప్ చేస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకేమో జీవోస్ ఇచ్చారు, మళ్ళీ ఎస్పీ గారితో ఏం పెట్టిస్తారు, ఇది అంత పెద్ద కేసు ఏం కాదు, మా వాళ్ళు కరెక్ట్గానే చేసినారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ హైకోర్టు ఇస్తుందా చెప్పండి. అట్లా కౌంటర్ అఫిడవిట్ తప్పుడు అఫిడవిట్లు ఇప్పిస్తున్నారు, ఇంకెక్కడి నుంచి వస్తుంది దాన్ని మేము. సో మోసపూరితంగా ప్రభుత్వం ఈ విషయంలో ప్రవర్తిస్తుంది అంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను. చివరిగా అమ్మాయి తల్లిదండ్రులు అంటే హాస్టల్లో వదిలిపెట్టేటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం? దయచేసి నిజంగానే చెప్తున్నాను,
చదవట్లేదో లేకపోతే వెనక మనం పిల్లలకు డిస్టర్బ్ అవుతామో అని వస్తే పిల్లల్ని వదిలిపెడుతున్నాము కరెక్టే, మనకు టైం లేక ఎంప్లాయీస్ అయ్యండి, లేకపోతే టైం కేటాయించలేము, వాళ్ళకి చదివించలేము. కొంతమంది తల్లిదండ్రులు చదువుకోలేని వాళ్ళు ఉంటారు, హాస్టల్ అయితే చదువుకుంటారనే వాళ్ళందరికీ ఒకటే నా విన్నపం, దయచేసి మీరు అక్కడికి ఏమంటే హాస్టల్లో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ఇంచు దయచేసి చూడండి. నాలాగా మోసపోకండి, పేరు చూసి అసలు మోసపోకండి. స్కూల్ పేరు మంచిగా ఉంది, వాళ్ళు అక్కడ అందరూ మంచోళ్ళు ఉంటారు అనేది మాత్రం అవాస్తవము. కాబట్టి ఇప్పటికైనా కూడా తల్లిదండ్రులు అందరికీ నా విన్నపం ఏమంటే, నేను చేసిన పొరపాటు ఎవరు చేయకండి. ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్క ఇంచు కూడా వాళ్ళు ఉన్న రూమ్ కానిచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ మెయిన్ వాళ్ళ వార్డెన్ ఎలాంటిది, వాళ్ళ వార్డెన్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేసి మరి తర్వాతనే హాస్టల్లోకి వేయమని విన్నవించుకుంటున్నాను.